ఇది ఒక భక్తుని నిజమైన కథ. అతను జీవితంలో కనీసం ఒకసారి హనుమాన్ జీని దర్శించుకోవాలని కోరుకున్నాడు. అతను అనేక విధులు పాటించాడు. ఇదే ఆశతో ఎటువంటి మార్గమైనా దానితో హనుమాన్ జీని దర్శించుకోగలనని ఆలోచించాడు. కానీ అన్ని ప్రయత్నాల తరువాత కూడా అతనికి హనుమాన్ జీ దర్శనమివ్వలేదు. తర్వాత అతను ఒక ఆఘోరి వద్దకు వెళ్లి తన కోరికను వ్యక్తం చేశాడు. ఆఘోరి అన్నాడు, ఇది నీకు సాధ్యం కాదేమో, ఎందుకంటే ఈ విధి చేయడానికి ప్రతి మనిషికి సరిపోయే శక్తి ఉండదు. భక్తుడు ధైర్యంగా చెప్పాడు, బాబా, మీరు చెప్పిన విధిని నేనెప్పుడైనా చేయడానికి సిద్ధమవుతున్నాను. ఎంతటి పశ్చాత్తాపం గాని ఉండదు. ఆ ఘోరి అప్పుడు అతనికి ఒక కష్టమైన ఉపాయం చెప్పారు. రాత్రి 12 గంటలకి శ్మశానంలో వెళ్లి అక్కడ కూర్చుని ఒక 100 సార్లు హనుమాన్ చాలీసాను పఠించు. నీవు అలా చేసినప్పుడు హనుమాన్ జీ నీకు దర్శనమిస్తారు. భక్తుడు ధైర్యంగా ఆ సూచనను పాటించి సమయానికి శ్మశానంలో చేరుకున్నాడు. ఒక చెట్టంతటా కూర్చొని అతను పఠించడం ప్రారంభించాడు. అతను హనుమాన్ చాలీసా చదువుతున్న కొద్దీ చుట్టూ నెగటివ్ శక్తులు కూడబడుతుండగా అవి అతన్ని భయపెట్టడానికి ప్రయత్నించాయి. హనుమాన్ చాలీసాను ఆపమని చెప్పాయి, కానీ అతను పఠనాన్ని ఆపలేదు. ఎలా ఆ ఒక 100 సార్లు హనుమాన్ చాలీసా పూర్తవ్వగానే ఒక్కసారిగా ఆకాశంలో ఒక మహారోతనం వెలుగుతో ఆవిర్భవించింది. ఆ వెలుగు హనుమాన్ జీ స్వరూపంగా మారింది. కామెంట్స్ లో జై హనుమాన్ అని రాయండి.